డేస్ నుంచి కూడా ఇది బంగ్లాదేశ్ ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు మరి ఇంకా ఎక్కువైంది. అంటే మన హిందూ ఎవరైతే ఉన్నారో మన హిందూ ముస్లిం అదే ఒకటి చెప్పాలి చూడన్నా, అక్కడ మతాల గురించి కూడా పక్కన పెడితే మానవత్వం అనేది మంట కలిసిపోయింది. ఒక మనిషిని నిజంగా చెప్పాలంటే వాడు మనిషా లేకపోతే రాక్షసుడా అలా కాల్చిన వాడు, వాడికి నిజంగా తెలివి ఉందో లేదో నాకు అర్థం కాదు. అతను జస్ట్ ఏమన్నా అంటే అందరూ దేవుళ్ళు ఒకటే, రూపాలు మాత్రమే వేరు అన్న ఒక్క మాట అన్నందుకు చెట్టుకి అలా ఏలాడదీసి కాల్చి మళ్ళీ వాళ్ళు దాన్ని చాలా కిరాతకంగా చేశారు. చెప్పాలంటే బతికుండంగానే అది కూడా బతికుండంగానే కాల్చి చేశారంటే అసలు వాడికి అసలు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడున్న ప్రభుత్వాలు ఏమైపోయినాయి? వాళ్ళకున్న అక్కడ రాజ్యాంగం మరి ఏం చేస్తుంది? అక్కడ ఉన్న రాజ్యాంగం కానీ, అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ కానీ, అక్కడ ఉన్నటువంటి లాస్ కానీ, చట్టాలు కానీ, న్యాయాలు కానీ, న్యాయస్థానాలు కానీ, ధర్మదేవతలు కానీ ఏం చేస్తున్నారు అక్కడ? అసలు ఒక మనిషిని మనం జస్ట్ మామూలుగా అగ్గిపెట్టి కాలుస్తేనే ఏదో అవతలడికి హాని చేయాలంటేనే 100 సార్లు ఆలోచిస్తాం. అయ్యో వాడు ఏమన్నా అట్టయితాడేమో అని చెప్పేసి. అలాంటిది ఒక మనిషిని అలా చెట్టుకు వేలాడదీసి చేయడం అనేది చాలా తప్పది, క్రూరమైన పని. సో అది చేసిన తప్పుకి ఇండియాలో కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా, అంటే వాళ్ళు చేసిన తప్పులకి ఇండియాలో కూడా సపోర్టర్స్ ఉన్నారు కదా, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా. అదే అలాంటి వాళ్ళని మనం శిక్షించాలన్న ఫస్ట్. అలా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు యూట్యూబ్ అనేది ఏదైనా మీడియా కానీ, మీరే ఉన్నారన్న మీడియా మిత్రులు కానీ ఎవరైనా కానీ, మీడియా అనేది ఎందుకు చెప్పండి? ఫస్ట్ థింగ్, మీరు న్యాయానికి సపోర్టర్స్ కదా. అక్కడ న్యాయం ఏం జరిగింది చెప్పండి. ఒక మనిషిని బతికుండంగానే వేలాడదీసినప్పుడు ఎందుకు మనం సపోర్ట్ చేయాలి? సపోర్ట్ చేయకూడదు అలాంటి వాటిని మనం ఎలా ఎంకరేజ్ చేస్తాం? సో దాని గురించి కేవలం ఇండియా కాదు, చెప్పాలంటే మీకు ఇజ్రాయెల్ దేశం కూడా రియాక్ట్ అయింది. తెలుసో తెలీదో నాకే తెలియదు, మీకు తెలుసో తెలీదో, ఇజ్రాయెల్ దేశం కూడా రియాక్ట్ అయింది దాని మీద. అలా చేయడం చాలా తప్పది. ఎందుకంటే ఒక మానవత్వం అనేది మంట కలిసిపోతుంది అలా చేయడం వల్ల. అంటే గతంలో బంగ్లాదేశ్ వాళ్ళు మన హిందువులను కూడా చాలా మందిని క్రూరంగా, అంటే ఎవరైతే బ్రాహ్మిన్స్ వర్మాస్ వాళ్ళు ఉంటారు, అవునవును, అలాంటి వాళ్ళని కూడా ప్రీవియస్ లో అలా జరిగింది, చంపారు, ఇలా తరిమి కొట్టారు. మన గవర్నమెంట్ ఎందుకని చెప్పేసి ఈ విషయంలో ఇలా ఇన్నిసార్లు జరిగినా కూడా రియాక్ట్ అవ్వడం లేదు. వన్ థింగ్ చెప్తున్నానండి, ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది మన దేశం కాదు, అంటే ఒకప్పుడు మన దేశమే, కాకపోతే బంగ్లాదేశ్ స్వతంత్రం వచ్చినాక వాళ్ళకంటూ కొత్త రాజ్యాంగం ఉంది, అన్ని ఉన్నాయి. సో అలాంటి దేశాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే, మనకి ఒకటి ఉంది యుఎన్ఓ అని చెప్పేసి ఒకటి ఉంది. ప్రతిదీ మనకి ఏంటంటే, ఇప్పుడు మా అవతల మీద రియాక్ట్ అయ్యామనుకోండి, యుఎన్ఓలో కంప్లైంట్ ఇచ్చేస్తారు. ఎవరు అదే యుఎన్ఓలో కంప్లైంట్ ఎంత ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఏమని చెప్తారంటే, ప్రపంచానికి భారతదేశము శాంతియుతాన్ని కోరుకోవడం లేదని చెప్పేసి అంటారు. అంటే మనం ఏదైనా రియాక్ట్ అయినా, మనం ఏదైనా దాడి చేయాలని చూసినా, అలాంటి వాళ్ళని హిందువుల మీద దాడి చేయాలని చూసిన తర్వాత మనం ఏదైనా ప్రతిదాడి చేసినా ఐక్యరాజ్య సమితిలో వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. ఏమని? భారతదేశం చూసారా, ప్రపంచానికి భారతదేశము బంగ్లాదేశ్ మీద దాడికి వచ్చింది, మా దేశంలో మేము జరిగిన చిన్న గొడవ వల్ల భారతదేశం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇలాంటి వాళ్ళని చెప్పేసి వాళ్ళే కొత్త సాక్ష్యాలు పుట్టిస్తారు. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు ఇదే బంగ్లాదేశ్లో అంత జరిగినా కూడా ఒక్క మీడియాను చూపించింది దాని గురించి. కేవలం ఇండియా మీడియా తప్ప ఎవరైనా చూపిస్తున్నారు బంగ్లాదేశ్లో? వాళ్ళ మీడియా వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ ఉన్న పోలీసులు కానీ, న్యాయాలు కానీ, చట్టాలు ఉన్నాయి కదా, ఎవరైనా చూపిస్తున్నారు? ఎవరు చూపించలేదు. అది కప్పేస్తున్నారు వాళ్ళు నిజాన్ని. సరే, ఇప్పుడు మనం కంప్లైంట్ చేసుకుంటూ మనం ఎంతసేపు ఇప్పుడు రియాక్ట్ అవ్వడం, అందరూ రియాక్ట్ అవుతారు, నేను కూడా రియాక్ట్ అవుతా, ఎవరైనా రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అవ్వడం విషయం కాదు అక్కడ. రియాక్ట్ అవ్వడం అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ కి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసింది మనమే, నిజమే, మన దేశమే హెల్ప్ చేసింది, ఫ్రీడమ్ ఇచ్చింది మన దేశం. అంతెందుకండి, వాళ్ళకు ఉన్నటువంటి నేషనల్ యాంథమ్ కూడా రాసింది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారండి. మై గోల్డెన్ బంగ్లా రాసింది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి. మన దేశం వాళ్ళతో ఫ్రెండ్షిప్ కోసం మైత్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా నడిపింది తెలుసా. అంత నడిపినా కూడా వాళ్ళు మనకి ఏం చేశారు చూడండి, వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇప్పుడు లేని టైంలో ఫైనాన్షియల్ గా టైంలో కూడా మన ఇండియానే కదా, ఇండియా చాలా సపోర్ట్ చేసింది. మన ఇండియా సపోర్ట్ చేయకుండా మన ఇండియన్ వాళ్ళకి ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు కూడా మనమే సపోర్ట్ చేసాం బంగ్లాదేశ్. కానీ ఈ టైంలో ఒకటే చెప్తున్నా చూడండి, ఇప్పటి నుంచి ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ వీడియో ఇది చూస్తున్న వాళ్ళు, IPL లో బంగ్లాదేశ్ ప్లేయర్స్ మాత్రం ఆడియద్దండి ఫస్ట్. నిజంగానే మానవత్వం మనకుంటే IPL లో ఎవరు ముస్తాఫిజుర్ రెహమాన్ అంటే ఎవరు బంగ్లాదేశ్ ప్లేయర్, ఎంత 10 కోట్లు పెట్టుకున్నారు, ఎంత 9 crores పెట్టుకున్నారు. ముస్తాఫిజుర్ రెహమాన్ ఏం అవసరం మరి? అది లేదా మరి? ఆ మైండ్ లేదా వాళ్ళకి? ఎవరు కొన్నవాడికైనా? అక్కడ బంగ్లాదేశ్లో అంత ఘోరంగా జరిగినప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్ ప్లేయర్స్ని IPL ఎలా ఆడిస్తారు మరి? ముస్తాఫిజుర్ రెహమాన్ అనే వ్యక్తిని 9 కోట్లు పెట్టుకున్నారు బంగ్లాదేశ్ ప్లేయర్ని. సో అక్కడేమైంది మరి? అంటే మనం సపోర్ట్ చేస్తున్నట్ట దాన్ని. సో బాయ్కాట్ బంగ్లాదేశ్ ప్లేయర్స్, ఇదే చెప్తున్నా, బంగ్లాదేశ్ ప్లేయర్స్ మాత్రం ఆడిద్దండి IPL లో. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ మీరు ఏం చెప్పాలనుకున్నారు దీని పరంగా? ఒకటి చెప్తుండండి, ఫస్ట్ థింగ్ మనం ఏం చెప్పినా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు రియాక్ట్ అవ్వడం అంటే రియాక్ట్ అవ్వచ్చు, కానీ తర్వాత ఏం జరిగింది అనేది మన చేతులు లేదు. సో స్టెప్పులు వాళ్ళ చేతులు ఉంటాయి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, బంగ్లాదేశ్ ప్లేయర్స్ మాత్రం ఆడిద్దండి IPL లో. బంగ్లాదేశ్ ప్లేయర్స్ అనే వాళ్ళు IPL లో ఆడకూడదు. అంటే అక్కడ ఉన్న పొలిటీషియన్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ప్రజలకు. అదే నేను చెప్తున్నా కదండి, అక్కడున్న పొలిటీషియన్స్, న్యాయ వ్యవస్థలు, రక్షణ వ్యవస్థలు, ధర్మస్థానాలు, రాజ్యాలు, అక్కడ ఉన్న రాజ్యాంగం మొత్తం వాళ్ళకే సపోర్ట్ ఉంది. నిజానికి కప్పేస్తున్నారు కదా. ఇప్పుడు ఇండియన్ మీడియా తప్ప ఎవరు చూపించట్లేదు. మొన్న ఒక ఇజ్రాయెల్ కూడా ఒక పోస్ట్ పెట్టింది, బంగ్లాదేశ్ ఇలా జరుగుతుంది, ఇలా చేయొద్దని చెప్పేసి. అంటే ఒక మనిషిని ఎలా చంపగలుగుతారు? అంటే ఇజ్రాయెల్ ఏమి హిందూ దేశం కాదు, కానీ వాళ్ళు కూడా ప్రశ్నించారంటే మానవత్వం ఎలా మంట కలిసిపోయినట్టే కదా.
అంటే ఇంకా కొన్ని మంది హిందీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమంటారు అంటే వాళ్ళకి ఫిబ్రవరి మార్చ్ అట్లా ఆ టైంలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఇక రాజకీయ నాయకులు అక్కడ వాళ్ళకి అక్కడ ప్రజలకు సపోర్ట్ చేస్తున్నారు అని సో నేను అదే చెప్తున్నా కదండి, ఇప్పుడు ప్రతిదీ అలాంటివి వస్తూనే ఉంటాయి. ఇది రాజకీయ నాయకులు చేసే కుట్ర అని చెప్పేసి ఒకటి అని చెప్పేసి, సరే ఏ రాజకీయ నాయకులు అనుకున్నా ఏ మతాన్ని పక్కన పెట్టేసిండి, అలా ఒక మనిషిని వేలాడదీసి అట్లా కాల్చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? బతికుండంగా కాల్చారంటే ఎంత ధైర్యం ఉండాలి వదలడికి? అంటే అక్కడ న్యాయ వ్యవస్థలు ఏం పనిచేయట్లేదా, చట్టాలు ఏం పనిచేయట్లేదా? మీరు జస్ట్ రోడ్ మీద అలా బైక్ పక్కన పార్క్ చేసి పెట్టండి, నో పార్కింగ్ ప్లేస్లో పెట్టండి, ఒకసారి ఎన్ని వస్తాయి ఫైన్స్ ఇవన్నీ వేస్తారు కదా. మరి అక్కడ ఏమైనా మరి ఒక మనిషిని వేలాడదీసి చేసేంత ఏం అవసరం వచ్చింది? సో అది నార్మల్ అమ్మాయిలను కూడా అక్కడ తిరిగే వాళ్ళని కూడా ఆటోలో వేసి కొడుతున్నారు అట్లా ఆ న్యూస్ కూడా వస్తుంది. సో అది నేను వినలేదు దాని గురించి. సో నేను ఒకటే చెప్తున్నా, బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ఐపీఎల్ ఆడడానికి వచ్చేవాళ్ళు వాళ్ళ మాత్రం ఆడియద్దండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది కాదు, అది ప్రాబ్లం అనేది రెక్టిఫై అవ్వాలంటే మనమేం వాళ్ళ దేశంలో లేవు, వాళ్ళు మన దేశంలో లేరు ఫస్ట్ థింగ్. సో మనం రెక్టిఫై చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఉన్న అన్ని బ్యాన్ చేయాలి ఫస్ట్ థింగ్. అట్లీస్ట్ మనం బ్యాన్ చేయాలి. వాళ్ళకి చాలా వరకు మనమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం బంగ్లాదేశ్కి, మనమే వాళ్ళకి ఇస్తున్నాం, చాలా వరకు చాలా మనమే ఇస్తున్నాం, చాలా ఇస్తున్నాం. కాబట్టి అవన్నీ మనం ఒకరు మనకి ఇబ్బంది మనం ఇన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. సో బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఎవరైతే ఐపీఎల్ ఆడతారో ముస్తాఫిజుర్ రెహమాన్ కాకపోతే ఎవరైనా ఉన్నారు కదా, మొన్నటిదాకా ఆడిచ్చాం కదా. సో మనకి నిజంగానే మానవత్వం ఉంటే, నిజంగానే మనం ఏదో రియాక్ట్ అవుతున్నాం కదా, మరి ఇది చేసి చూపించండి చాలు, ఏం అవసరం లేదు. బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఐపీఎల్ ఆడిద్దండి, దాన్ని మించింది లేదు. ముస్తాఫిజుర్ రెహమాన్ 10 కోట్లు పెట్టి కొనడం, షకీబుల్ హసన్ 5 కోట్లు పెట్టి కొనడం, మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారని చెప్పేసి అన్నాం, ఇవన్నీ వేస్ట్. నిజంగానే ఉందా నిజాయితీ ఉందా, మీకు న్యాయం ఉందా, ఏదైనా కానీ ఐపీఎల్ ప్లేయర్స్ మాత్రం ఆడిద్దండి. రాజకీయ నాయకులు అంటారు కదా, మీరు మేడం అన్నారు కదా రాజకీయ నాయకులు ఓటేయారు అన్నారు కదా, మరి ఇప్పుడు మన కొడుకులకు ఏమైంది గుర్తుకొస్తలేదు మన ఎలక్షన్స్? ఎక్కడిక్కడ హిందువులు లేరా? ఎవరైనా ఎందుకు స్పందించారు? ప్రతి పొలిటీషియన్ స్పందించాలి, వాడు ఎవరు హిందూ కానీ ముస్లిం కానీ ఎందుకు స్పందించారు? ఉచ్చా బయట దేశస్తునికి వన్కన్నా ఎవరైతే మాత్రం మొత్తం ఎగవాడు చంపుతారు కదా, ఇలా కుక్కలను చంపుతా ఎగవాడు ఎవరు వస్తారు కదా, అలా మనుషులకు కుచ్చ కోసం వస్తారు కదా, మరి ఎందుకు రారు? వాటి రెస్పాన్స్ లేదా మీకు? మీరు మనుషులు కదా, అన్నం తినలేదా, అయ్యమ్మ వేడలేదా? మీరు ఒక హిందువు మాత్రమే ఇదైతే మాత్రం మస్తు మంది వస్తారు, క్యాండిల్ కలిగిస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, అన్ని అయిపోతాయి. మరి వీళ్ళ మనుషులు కదా, వీళ్ళ కూడా స్పందించాలి. ప్రతి దేశం మీద ఏ దాడి అయినా స్పందిస్తారు కదా, మరి వీళ్ళ మీద అయినందుకు ఎందుకు స్పందించాలి? ఒక మానవత దృక్పథంతో మండి మరి అండి. నేను అంటే కొన్ని మంది హిందీ ఛానల్స్ ఏమంటారు అంటే మన దేశం ఉన్న వాళ్ళకైతే ఏం కావట్లే కదా, ఎందుకైతే 100 మంది హిందువులు ఉంటే 90 మంది 5 మంది ఉన్నారు కదా. అంటే మన దేశం హిందువులు కాదు చెప్పండి సార్, లీటర్ పాలల్లా ఇంతేస్తేనే పెరుగు అవుతుంది, అవునా? ఇంత పెరుగులా ఇన్ని పాలు వస్తాయి అంటే మన దేశం పెరిగి అవుతుంది కదా, పెరిగే. ఇది కూడా అంతే అన్నమాట. ఏడ మెజారిటీ మీరు అంటారు కదా ఇక్కడ రాదని నువ్వు ఎందుకంటారు? నువ్వు ఇక్కడ జరిగిన సంఘటనలు తెలుసు, మీకు తెలుసు కదా సార్. వాటిని రెస్పాన్స్ గారు ఒక ఎలక్షన్ల గ్రామ పంచాయతీ ఎలక్షన్ల చిన్న ఓటు వేయకపోతే మన ఇంటికి పోయి నాన్న సంఖ్యలు లాగుతారు, నాన్న తిట్లు తిడతారు కదా పొలిటీషియన్ అన్నప్పుడు. మరి ఇది మన ప్రతి ఒక్క మానవత దృక్పథంతో ఆలోచించాల్సిన విషయం కదా, ఇవి ఆలోచించారు. అందరూ ఆలోచిస్తలేరు, మన దేశం వాళ్ళకైతే ఏం జరుగుతలేదు, మనకెందుకు ఎందుకు జరుగుతలేదు? బంగ్లాదేశ్ మన దేశంలో జరిగిన సంఘటనలు లేదా మీకు? మన దేశంలో ఇలాంటి సంఘటనలు జరగలేదా? మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు అందరు రిపోర్టర్ కదా సార్, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. మీ దృష్టికి రాలేదా? మీ దృష్టికి వచ్చిందా రాలేదా ఇలాంటి సంఘటన మన దేశంలో జరగలేదని? మీరు ఒక్కి చెప్పగలుగుతారా? నేను ఒక్కి చెప్తా ఇట్లాంటి సంఘటన మన దేశంలో కూడా జరిగినాయని, రుజువులు పెడతా నా వస్తా అంటే. కానీ ఇట్లాంటి సంఘటన మన దృష్టికి రావు, ఎందుకంటే అడిగేటో లేడు. ఎవడన్నా అడిగితే నాశనం అడిగితే వాడిని తెల్లారు చంపేస్తారు. ఇది సంఘటన, ఇది జిందగీ మొత్తం ఇట్లా అయిపోతుంది సార్. మొత్తం ప్రపంచం మేమేమంటే ఇప్పటిదాకా బాగా చెప్పిండు, వాళ్ళ క్రికెటర్ ఆడి చెప్పాలి సరిపోతుంది. వాళ్ళ క్రికెటర్ కాదు, వాళ్ళ ఎకనామిక్ పరంగా దెబ్బతీయాలి ఇతర దేశస్తులు ఎకనామిక్ పరంగా దెబ్బతీస్తే వాడు మన బూట్ నాకు కూడా వస్తాడు, ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసా లేదు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏమైంది? అంటే చైనా యుఎస్ఏ వాళ్ళు కూడా బంగ్లాదేశ్ కి కొంచెం సపోర్ట్ ఉన్నారు. అవును, ఎందుకు చేస్తారు సపోర్ట్? ఇండియాని ఎదుర్కొనే గుద్దలు తాకత్ లేక నీలాంటి యూత్ మొత్తం అంతా వజ్రాలంతా మన దగ్గర ఉన్నారు కదా, ఇలా ఎట్లా ఖరాబ్ చేయాలి? డ్రగ్స్ తీసుకోవాలి, లేకపోతే వీళ్ళకి థమ్స్అప్ ఇది కలపాలి, చాక్లెట్ ఇంకా కలపాలి, లేడీస్ ని అన్న రకరకాల సంబర్కట్ చేయాలని చెప్పేసి మన ఇప్పుడు ఇక్కడ ఉన్న రిపోర్టర్లు అందరూ యూతే కదా, ఈ యూత్ మొత్తం టార్గెట్ చేస్తున్నమాట. మన యూత్ మనం టార్గెట్ చేస్తున్నాం. దయచేసి మన యూత్ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్లాంటి డ్రగ్స్ కు అడిక్ట్ కాకండి, ఎందుకంటే మన దేశాన్ని మనమే వినాశనం చేసుకుంటాం. మేము కూడా అదే ఉద్దేశంతో ఒక సినిమా తీసాం. ఇంట్లో కూడా అన్ని డ్రగ్స్ కు వీటికి నంబర్స్ అన్నిటికీ కనెక్ట్ అయ్యేటట్టుగా ఒక సినిమా తీసి మేము చేసినాము. ఆ సినిమా గురించి నేను మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే నేను ఏదో నా సెల్ఫ్ ప్రమోషన్ కోసం వచ్చినట్టు ఉంటుంది, అది వద్దు. నేను చెప్పేది ఒకటే, మన యూత్ అందరు కూడా కనెక్ట్ అయ్యారంటే మాత్రం
మన యూత్ అందరూ కూడా సంపర్క వల్ల ఏకదం కిరాకుంటే మాత్రం ఏ క్రికెటర్ రాడు మన దగ్గరికి. మన జెర్సీని రిలీజ్ చేసి 10 లక్షలు 150 కోట్లు ఖర్చు పెట్టారు కదా. మన దగ్గర కూడా అట్లా తయారు కావాలి, మనం కూడా తయారైదాం. ఇలాంటి సంపర్క మేకం గుర్తనే అవుతుంది. మన దేశాన్ని మనమే కాపాడుకుందాం. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మన దేశ భవిష్యత్ కోసం మనమే ముందడుగు వేద్దాం. ఇటువంటి సంఘటనలు మన గల్లీలో కూడా అవుతాయి. అందరికి సర్ది అవుతుంది మేడం, నేను మాట్లాడుతున్నా, నాకు సర్ది అవుతుందా? అందరికి సర్ది అయ్యి సంకలం అనుకుంటారు అంతే, భయపడి ఇళ్ళలో అనుకుంటారు. రండి, అక్కడ మీడియాలు అన్ని ఉన్నాయి కదా, మీరు మాట్లాడండి, రేస్ చేయండి. ఖాళీ క్యాండిల్ పట్టుకొని 2 రోజులు తిరుగుడు కాదు కదా. అక్కడున్న పొలిటీషియన్ డైరెక్ట్ చెప్తున్నారు భారత్ ని రెచ్చగొట్టడానికి మేము పని చేస్తున్నామని చెప్తున్నారు. మరి మన పొలిటీషియన్స్ కూడా అదే చేయండి. మన యూత్ ని సుకుమార్ వాళ్ళ దేశానికి తగ్గట్టు వాళ్ళ పొలిటీషియన్స్ ప్రవర్తిస్తారు. మన దేశానికి తగ్గట్టు మన పొలిటీషియన్స్ కూడా ప్రవర్తించాలి. ఎందుకు అల్లర్లు అవుతాయి? నేను చంపమని చెప్తలేదు, మన యూత్ మార్చమని చెప్తున్నా. నేను ఎవరిని చంపమని చెప్తలేదు. చంపని మార్గమే అయితే గాంధీజీ స్వతంత్రం తెచ్చేటోడు కాదు కదా, సుభాష్ చంద్రబోస్ ఇట్లా చేసేటోడు కాదు కదా. సుభాష్ చంద్రబోస్ వివేకానంద ఏమన్నాడు? బంగారం లాంటి యువకులు ఒక 150 మంది దేశాన్ని మారుస్తున్నాడు. ఇవాళ అప్పుడు ఏంది 100 కోట్లు లేవు, 150 కోట్ల జనాభా ఉంది కాబట్టి ఊరికి ఒక 150 మంది రావాలి. మనలాంటి నాయకులు, మీలాంటి యువకులు దయచేసి అది గుర్తులో పెట్టుకొని, అది దృష్టిలో పెట్టుకొని మెసలండి. ఇది ఇవాళ రేపు ఆడైంది కదా, రేపు ఈడ కూడా అవుతుంది. ఇంకా 7 వార్తలు అవుతాయి, సంఘటనలు జరుగుతున్నాయి. కానీ కొన్ని మీలాంటి వాళ్ళు వచ్చి పబ్లిక్ బయట చేస్తున్నారు, ఇంకొంతమంది తేవట్లేదు. ఆ విధంగా బయటకు వెళ్తున్నాయి. కాబట్టి కొంచెం దయచేసి మన చుట్టుముట్టున్న సరౌండ్లలో మనం కూడా దృష్టి సాధించాలి. దృష్టి సాధించి మన చుట్టుముట్టున్న ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి కూడా వీటిని మన అందరం కూడా. ఇప్పుడు అమ్మ చెల్లెమ్మ నువ్వు ఉన్నావు కదా, నీ మీద ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే మేము అందరం ఒకటైనాం అనుకో, వాడు ఎందుకు వస్తాడు? వాడు ఏడొస్తాడు నీ దగ్గరికి? మేమందరం నాకేంది ఆమె ఓల్రవెత్తలు. మరి యూనిటీ లేనప్పుడు ఎట్లా చేద్దామంట చెప్పు? ఇక్కడ ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక ఇది కాదు, డివైడెడ్ చేసి పాలిస్తారు. మనం డివైడ్ చేసి పాలిస్తారు. విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని మనం సమ్మగా అంటగట్టేస్తారు. అరే వీడు నా ఓడు రాబాయి, ఇంకా అయితేనే చూసుకుందాం, వీళ్ళు అవ్వదు కాదు కాబట్టి వీని దగ్గర పోవద్దు రాబాయి అనేది ఒకటి ఉంది. వీడు నా ఓడే, ఎందుకంటే ముగ్గురం కలిస్తేనే బలం. ఒక చెయ్యికి 5 ఫింగర్స్ ఉంటేనే బలం. ఒక లోపలికి పోతుంది, లేకుంటే 3 ఫింగర్తో తింటాం అన్నం, ఫింగర్ ఇచ్చాడు అవుతుంది. సో దయచేసి అందరూ యూనిటీ పెట్టుకోండి. యూనిటీ ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే మనం చాలా చేసాము. చూడండి.